ఇప్పుడు మన 25లో రాబోతా ఉంది అని చెప్పి కొంచెం ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. ఓకే. సిచ్యువేషన్స్ కూడా చూస్తే అట్లనే కనిపిస్తూ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఏంటంటే యుఎస్లో ఎలక్షన్స్లో కనుక ట్రంప్ గెలిచాడు అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇండియన్స్కి కానీ ఓకే. వరల్డ్ వైడ్ కానీ. అది కమలా హ్యారిస్ గెలిస్తే కొంచెం బెటర్మెంట్ చేసే అవకాశం ఉంది. కానీ స్టిల్ మెయిన్ ఏంటంటే యుఎస్ చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు యుఎస్కు ఉన్నటువంటి అప్పు $34 ట్రిలియన్. ఓకే. అంటే ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ అప్పు ఉన్నది ఎవరికి అంటే అమెరికాకే. చాలా మంది ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఉంటాయి, వాళ్ళు నార్మల్గానే బతుకుతారు, వాళ్ళకి పెద్ద అప్పులు ఉండవు, మామూలుగానే ఉంటారు. కానీ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఏంటంటే వాళ్ళకి డామికాలు ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళకి అంటే మేము చాలా హై లెవెల్లో ఉంటాం, మా సొసైటీ మా లివింగ్ స్టైల్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా చాలా అప్పులు ఉంటాయి. $34 ట్రిలియన్ అంటే ఇప్పుడు ఆ అప్పు రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించే డబ్బులను చాలా వరకు అప్పులు కట్టడానికి సరిపోతాం. ఓకే. సో దాంతోపాటు ఒకవేళ ఈ బ్యాంకు